శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హత్య జరిగి 4 రోజులవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని డీజీపీని కోరామని చెప్పారు. ఇక వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ ఫోటో చూడండి మిత్రులారా, ఒక్కసారి ఒక అమాయకుడు, మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరకు వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెల్లబుచ్చుకున్నారు. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మృతికి, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైనా పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గాని, వాళ్ళ అనుచరులను గాని, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, అర్జెంట్ గా డీజీపీ గారిని మేము డిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఎల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంట్ గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి.